హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయ్యని పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఇంకా హీలింగ్ జర్నీలోనే ఉన్నారు, అంటే హీలింగ్ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ నుంచి రిలేషన్ నుంచి బయటకు వచ్చారు. బట్ ఇంకా కొన్ని విషయాల్లో ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీకి. సో అంటే కంప్లీట్గా రిలేషన్ నుంచి ఇంకా బయటికి రావాలి అని అంటే కొంతమందికి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలా కొన్ని సీరియస్ రీజన్స్ వల్ల మీ పర్సన్ ఇంకా థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి కంప్లీట్గా రాలేదు బయటికి. బట్ దాన్ని ఏమంటారంటే ఉండనట్టుగా ఉన్నారనమాట ఆ రిలేషన్లో. ఓకే, అంటే దూరంగా ఉంటున్నారు బట్ రిలేషన్ అయితే ఉంది పేరుకి. ఓకే, సో ఇక్కడ మీకు త్వరలో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది అండ్ మీరు చాలా సీరియస్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. కలెక్టివ్ సీరియస్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది మీ సైడ్ నుంచి అండ్ యూనివర్స్ ఆ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది. మీ మేనిఫెస్టేషన్ని యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది అండ్ ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటుంది యూనివర్స్. అంటే మీరిద్దరూ అనుకోకుండా కలవడానికి లేదా అనుకోకుండా మాట్లాడుకోవడానికి కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుందన్నమాట మీ పర్సన్కి అండ్ మీకు. ఓకే, సో మీ పర్సన్ అనుకోకుండా మీ దగ్గరికి రావచ్చు లేదా సడన్గా మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. అండ్ కొంతమంది విషయంలో ఏం జరుగుతుంది అని అంటే మీరు ట్రావెల్ చేస్తున్న ప్లేస్లోనే మీ పర్సన్ కూడా ట్రావెల్ చేయొచ్చు. అలా కూడా మీరు మీ పర్సన్ని కలవచ్చు. సో ఇంకా ఎందుకు అసలు మీ దగ్గరికి రాలేకపోతున్నారు మీ పర్సన్ అని అంటే ఇదొక కర్మ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ మీ పర్సన్. మిమ్మల్ని గోస్ట్ చేసినందుకు ఒక కర్మ ఫేస్ చేస్తున్నారు అండ్ అనుకోకుండా కూడా థర్డ్ పార్టీకి అన్యాయం చేసినందుకు అంటే ఇన్జస్టిస్ చేసినందుకు కూడా కొంచెం కర్మ అయితే మీ పర్సన్ వైపు వచ్చింది. ఈవెన్ దో థర్డ్ పార్టీ మీ పర్సన్ని చీట్ చేశారు, అది వేరే, ఆ కర్మ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ కూడా వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ మధ్య వాళ్ళకి కూడా కొంచెం ఎంతో కొంత కొంచెం ఇన్జస్టిస్ అయితే జరిగింది. అది అనుకోకుండా జరిగింది లేదా తెలిసే జరిగింది. సో ఆ కర్మ కూడా ఫేస్ చేయాలి ఇప్పుడు మీ పర్సన్. సో యూనివర్స్ ఏం చేస్తుంది ఇలాంటి టైంలో అని అంటే మీ పర్సన్ని రిలేషన్షిప్స్ నుంచి దూరంగా ఉంచి ఈ లెసన్స్ అన్నీ నేర్పిస్తుందన్నమాట. అంటే ఎవరి వాల్యూ ఎంత, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ వాళ్ళ లైఫ్లో అంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరికి ఏ ప్లేస్ ఇవ్వాలి, ఓకే, ఎవరిని ఎంత దూరంగా ఉంచాలి, ఇలాంటి లెసన్స్ అన్నీ నేర్పుతుంది మీ పర్సన్కి యూనివర్స్. ఓకే, సో అవన్నీ నేర్చుకున్నాక కంప్లీట్గా హీల్ అయ్యాక ఒక న్యూ పర్సన్గా మారి అప్పుడు మీ దగ్గరికి మీ పర్సన్ వస్తారు. సో ఇదంతా యూనివర్స్ వేసిన ప్లాన్ అనమాట. అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఒక రిలేషన్ కట్ చేసుకుని సడన్గా మీ దగ్గరికి వచ్చేసి మళ్ళీ మీతో రిలేషన్ పెట్టుకుని మీతో మ్యారేజ్ అని అదని ఇదని అలా ఫాస్ట్గా జరిగిపోతే ఏదో మూవీ లాగా ఇది 3 hours 2.5 hours చూసే మూవీ కాదు కదా. సో లైఫ్ లాంగ్ ఉండాలి, మీరు కలిసి ఉండాలి, ఒక బెస్ట్ కపుల్ లాగా ఉండాలి అని అంటే దానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. సో ఎఫర్ట్స్ మీరైతే పెడుతున్నారు బట్ మీ పర్సన్ కూడా పెడుతున్నారు అటు సైడ్ నుంచి. అండ్ యూనివర్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటుంది. మిమ్మల్ని ఇద్దరిని నడిపిస్తున్నది అసలు యూనివర్సే. ఓకే, సెపరేట్ చేసినది కూడా యూనివర్సే. ఎందుకు అనంటే
ఇక్కడ ముందంతా ఏం జరిగింది అని అంటే, మీరు ఓవర్గా డెడికేట్ అయిపోయారు మీ రిలేషన్షిప్కి అండ్ మీ పర్సన్కి. బట్ మీ పర్సన్ మీ సైడ్ ఏమీ ఇవ్వలేదు, మీకు అసలు రెస్పెక్టే లేదు, మీకు వాల్యూ లేదు తన దృష్టిలో, అసలు ఏమీ లేవు. ఒక హ్యూమన్ బీయింగ్ లా కూడా చూడలేదు, ఒక ట్రెజర్ బాక్స్లా చూసారు మిమ్మల్ని. అంటే ఏం కావాలంటే అది మిమ్మల్ని అడగగానే వెంటనే మీరు కొనిచ్చేయడం, కావలసినంత ప్రేమ ఇచ్చేయటం, కేరింగ్, నర్చరింగ్ ఇవన్నీ ఒక మదర్లీ లవ్ ఇవ్వటం, ప్యాంపరింగ్ చేయటం, ఏదో కిడ్నీ చూసుకున్నట్టు అలా చేయటం వల్ల మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే మిమ్మల్ని ఒక ఫూల్ లాగా చూశారు. అంటే మీకు మీ పర్సన్ తప్ప ఇంకెవరు మీ వైపు రారు, మీరు అసలు ఇలాంటి రిలేషన్షిప్ డిజర్వ్ చెయ్యరు. ఓకే, మీ లైఫ్లో మీ పర్సన్ ఒక కింగ్ ఆర్ క్వీన్ టైప్లో ఉన్నారు, ఆ రేంజ్లో ఉన్నారు. బట్ మీరు చూస్తే ఒక ఏమంటారు దాన్ని, వీళ్ళు ఉంటారు కదా బానిస అంటారు, ఆ టైప్లో మీరు అలా ఫీల్ అయిపోయారు అప్పట్లో మీ పర్సన్. అంటే తనని ఓవర్గా ఊహించుకొని మిమ్మల్ని చాలా కిందకి నెట్టేయడానికి చూశారు. అదంతా కూడా కర్మాయే. ఎందుకు అని అంటే మీరు అంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు మీ పర్సన్ పైన, అండ్ ఏం కావాలంటే అది ఇస్తున్నారు, ఏం కావాలంటే అది కొంటున్నారు. ఓకే, సో ఇన్ని చేస్తున్నా కూడా మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని కనీసం ఒక హ్యూమన్ బీయింగ్ లాగా చూడలేదు, మిగతా విషయాలు తర్వాత. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ అసలు మీరేంటి, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, మీ రేంజ్ ఏంటి, అసలు మీ వాల్యూ ఏంటి, మీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, తన లైఫ్లో మీకు ఏ ప్లేస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్ నేర్చుకున్నారు ఆఫ్టర్ సెపరేషన్. అండ్ థర్డ్ పార్టీని దూరం పెట్టిన తర్వాత మీ వాల్యూ ఏంటో తెలిసింది. ఓకే, అండ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని గోస్ట్ చేసిన తర్వాత మీ వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఏంటో తెలిసింది అక్కడ మీ పర్సన్కి. సో ఇదంతా యూనివర్స్ క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే, మిమ్మల్ని ఒక క్వీన్ ఆర్ ఎంపరర్ లాగా చూసుకుంటారు మీ పర్సన్. అండ్ ఇప్పుడు క్యారెక్టర్స్ మారిపోతాయన్నమాట. అంటే టేబుల్స్ హ్యావ్ చేంజ్డ్ అన్నట్టుగా మీకే మీ పర్సన్ బానిస అన్నట్టుగా, ఒక సర్వెంట్ అన్నట్టుగా అన్నీ చూసుకుంటారు, ఏం అవసరమైతే అది చూసుకుంటారు. అండ్ ఒక మదర్లీ లవ్, నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్ ఇవన్నీ కూడా చేస్తారు. ఓకే, మీరు చాలా ఒక ప్యాంపరింగ్ వర్డ్స్ యూజ్ చేసేవారు మీ పర్సన్ పైన. ఓకే, అలాంటి వర్డ్స్ అన్నీ మీ పర్సన్ మీకు యూజ్ చేస్తారు, ఒక కిడ్నీ చూసుకున్నట్టు చూసుకుంటారు అనమాట. సో మీరిద్దరూ యూనైట్ అయిన తర్వాత, రీయూనియన్ అయిన తర్వాత మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అది బాగుంటుంది. అండ్ ఫైనాన్షియల్గా చాలా డెవలప్ అవుతారు. పబ్లిక్ ఐలో ఇమేజ్, మంచి ఇమేజ్ వస్తుంది మీ ఇద్దరికి కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, చాలా ప్రాపర్టీస్ అయితే కొనుక్కుంటారు మీరు. అసలు మీరే ఇమాజిన్ చేసుకోలేరనమాట, ఏంటి మనం ఇన్ని ప్రాపర్టీస్ ఎలా కొనగలుగుతున్నాం, అట్లీస్ట్ మనకి బిల్స్ కట్టుకోవడానికే మన దగ్గర మనీ ఉండేది కాదు, మనం ఏంటి ఇంత పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొంటున్నాం అన్న అదేంటి షాక్ అవుతారనమాట. మీరు ఒక షాకింగ్ సిచ్యువేషన్లోకి వెళ్తారు మీరిద్దరు కూడా. కానీ మీరు ఎంత వెతికినా మీకు సొల్యూషన్ దొరకదు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది మనీ, మనం ఎలా సంపాదిస్తున్నాం, ఎవరిస్తున్నారు మనకి, ఇంతమంది కస్టమర్స్ మనకి ఎందుకు వస్తున్నారు, మన బిజినెస్ని ఇంతమంది ఎందుకు ఆదరిస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మీకు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మీ మైండ్లో ఇద్దరికి కూడా. ఎందుకు అనంటే మీ ఎనర్జీస్ అలాంటివి. బట్ మీ పర్సన్ ఏం చేస్తారంటే వెళ్ళి కార్మిక్ ఎనర్జీతో కలిశారు. సో అక్కడ కొన్ని ఎనర్జీస్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. బట్ ఎనీహౌ కొంచెం తొందరగా ఆ రిలేషన్ నుంచి బయటపడ్డారు కాబట్టి మీతో కలిసిన తర్వాత ఒక డివైన్ ఎనర్జీ లాగా తయారవుతుంది. ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ కలిస్తే ఒక పవర్ఫుల్ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి, అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో
ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్కి ఈ సబ్జెక్ట్ అంతా ఏమీ తెలీదు, బట్ సింపుల్గా మీ పర్సన్ మైండ్లో ఇవే థాట్స్ ఉన్నాయి. మిమ్మల్ని చేసుకున్న తర్వాతే అసలు తను లైఫ్ ఏంటో తనకు తెలుస్తుంది. ఓకే, మీరు ఒక కింగ్ ఆర్ క్వీన్ మీ పర్సన్ లైఫ్లో. అండ్ మీ పర్సన్ లైఫ్లో మెయిన్ పర్సన్ ఎవరు అసలు ఆ స్టేజ్కి తీసుకెళ్ళేది అని అంటే మీరే, కలెక్టివ్. ఓకే, సో మీ పర్సన్కి రియలైజేషన్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మీ దగ్గరికి ఎలా రావాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారు. అండ్ ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఆ రిలేషన్, కార్మిక్ రిలేషన్ నుండి బయటికి రావాలి అని చూస్తున్నారు. ఓకే, సో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసేది కూడా మీకోసమే. అండ్ ఇప్పుడు అంతా దూరంగా ఉంటూ బాధపడుతూ ఒక ఏమంటారు, డిప్రెషన్, ఐసోలేషన్ ఇవన్నీ భరిస్తున్నారు మీ పర్సన్ అంటే అవన్నీ కూడా మీకోసమే. ఎందుకంటే సడన్గా అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయితే చాలా అవి ఏమంటారు, లీగల్ ఇష్యూస్లోకి వెళ్ళిపోతారు మీ పర్సన్. ఎందుకంటే లేనిపోని కేసులన్నీ పెట్టి మీ పర్సన్ని ఇరికించడానికి ట్రై చేస్తారు థర్డ్ పార్టీ ఏం తలుచుకుంటే అది చేసేయగలరు ఇక్కడ మీ పర్సన్ విషయంలో. ఎందుకు అని అంటే ఇక్కడ మీ పర్సన్ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా థర్డ్ పార్టీకే సపోర్ట్. ఓకే, సో అందుకే మీ పర్సన్ ఒక లోన్లీ పర్సన్ లాగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రజెంట్. అట్లీస్ట్ హెల్త్ బాగలేకపోతే కూడా ఎవరు అడగరు ఇంట్లో ఏమైంది అని, అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు. సో నైట్ టైం అయితే ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి, జరిగిపోయినవన్నీ గుర్తొస్తున్నాయి. అండ్ జరుగుతున్నవి కూడా గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీకు టెలిపాథిక్ మెసేజెస్ పంపిస్తున్నారు. అండ్ మీ 2 సోల్స్ మాట్లాడుకుంటున్నాయి నైట్ టైం డైలీ. ఓకే, సో అందుకే మీకు ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు అండ్ మీరు మీ పర్సన్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు. సో అందుకే ఇద్దరికి కాస్త డిప్రెషన్ తగ్గిపోయింది, ఇద్దరు కలిసి ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ 2 సోల్స్ కాంటాక్ట్లో ఉంటున్నాయి నైట్ టైం అంతా. అండ్ టెలిపాథిక్ మెసేజెస్ అయితే వస్తున్నాయి డైలీ. సో అందుకే మీరు కొంచెం డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారు. మీరు ఎప్పుడో బయటకు వచ్చారు, బట్ మీ పర్సన్ అయితే ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా, ఒక అంటే పాస్ట్లో ఎలా ఉండేవారో మీ పర్సన్ అలా కాకుండా అంతకంటే కొంచెం ఒక మెచ్యూర్డ్ మైండ్ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో అలా అవుతున్నారనమాట. ట్రాన్స్ఫార్మేషన్స్ జరుగుతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. అండ్ మీ దగ్గరికి రాకపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఉంది. ఏంటి అని అంటే అది ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఉంది మీ పర్సన్కి. అది ఒక పెద్ద అమౌంట్ ఏదో క్లియర్ చేయాల్సి ఉంది. బట్ అది క్లియర్ చేయాలి అని అంటే హౌస్ ఆర్ ఎనీ ప్రాపర్టీ సేల్ చేయాల్సి వస్తుంది. సో అది సేల్ చేయడం మీ పర్సన్కి నచ్చట్లేదు ఇక్కడ. అండ్ పేరెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదు అనమాట. బట్ మీ పర్సన్కి అంత అమౌంట్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలనేది మీ పర్సన్కి తెలియట్లేదు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు అదొక మెయిన్ ప్రాబ్లం కింద అయిపోయింది మీ పర్సన్కి. అది క్లియర్ చేసిన తర్వాత ఇంకా మీతోనే కలిసి ఉంటారు మీ పర్సన్. రీయూనియన్, మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ మ్యారేజ్ అయి దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తారు, అదైతే డౌట్ లేదు. అండ్ ఎప్పుడు అవుతుంది ఇవన్నీ అని అంటే విదిన్ 3 to 4 వీక్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి ఆల్రెడీ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అయింది, బట్ ఇంకా రీయూనియన్స్ పెండింగ్లో ఉన్నాయి. చాలామందికి రీయూనియన్స్ అవ్వట్లేదు. అది కూడా తొందరలోనే వింటర్ స్టార్ట్ అయ్యే టైంకి చాలామందికి రీయూనియన్స్ అవుతాయి. ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు మీరందరూ కూడా, ఎవరైతే రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు. ఓకే, అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి మేషరాశి, సింహరాశి, వృషభ రాశి అండ్
తులారాశి, కన్యారాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, మీనరాశి కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ విషయానికి వస్తే 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 777 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, ఇంకా జెమ్ స్టోన్స్, పిరమిడ్స్, రుద్రాక్షలు, క్రిస్టల్స్ ఇలాంటివి ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.